కారణంగా విజయవాడ నగరంలో వరదల కారణంగా వేలాది కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నగరంలోని డివిజన్లో వారీగా సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించేందుకు ఇన్ఛార్జీలను నియమించారు. ఈ క్రమంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ 43వ వార్డులో జరుగుతున్న సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించేందుకు ఇన్ఛార్జిగా నియామకమయ్యారు. గత 4 రోజులుగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ గూడూరు నియోజకవర్గానికి చెందిన అనేక మంది టీడీపీ నాయకులు విజయవాడ నగరంలోని 43వ వార్డులో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విజయవాడ నగరం 43వ వార్డులో ప్రజలకు చీరలు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో బాధలు పడుతున్న విజయవాడ నగరంలోని 43వ వార్డు ప్రజలకు గూడూరు నియోజకవర్గ టీడీపీ నాయకుల సహకారంతో తాము చేయగలిగిందంతా సహాయ సహకారాలు అందించగలిగామని తెలిపారు. స్థానిక నాయకులు మాకు ఎంతో సహకరించాలని వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. ప్రజలు ఇబ్బందులో ఉన్న సమయంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. ఈరోజు మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు 43వ డివిజన్లో ఇక్కడ నన్ను ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. ఇక్కడ మొత్తం ఇంటింటికి వెళ్ళి మొన్న దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ ఏమి రీడని అడిగా మా నాయకులను అడిగితే పలానా తెచ్చి ఇవ్వండి బాగుంటుందని చెప్పిన తర్వాత నేను మా వాకాడు మండల పార్టీ నాయకులు మా మధురెడ్డి గారు 1 లక్ష రూపాయలు, అలాగే మరొక నాయకులు హరీష్ బాబు 1 లక్ష రూపాయలు, అలాగే గూడూరు మండలం నుంచి దాదాపు 3,80,000 రూపాయలు, అలాగే ముఖ్యంగా మహిళా మండలి సంబంధించిన శైలమ్మ 10,000 రూపాయలు, తెలుగుదేశం మొత్తం మీద ఈ యొక్క కార్యక్రమంలో సహాయం చేసిన దాతలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే శ్రావణి గూడూరు మాజీ వైస్ ఎంపీపీ 50,000 రూపాయలు, అలాగే చిలకూరు నుంచి నాగరాజ, అలాగే ఏడుకొండలు వీళ్ళందరి యొక్క సహాయం, అలాగే మొత్తం మీద మా సతీష్ రెడ్డి గారు, మా యశ్వంత్, అలాగే అందరికన్నా ముఖ్యంగా పెద్దలు తాళంకి నానాజీ గారి సహాయ సహకారాలతో ఈ యొక్క సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ వరద మేనేజ్మెంట్ చేయగల ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక్కడే. అలాగే ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు ఉంటే చేతులు చేసిన ఇప్పటికి మా నాయకుడు ఇప్పుడు దాకా మమ్మల్ని నుంచి ఈరోజు రిలీజ్ చేస్తున్నాడు. అంటే ప్రతిరోజు ఈవినింగ్ మా అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ మాట్లాడి నువ్వేం చేసావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు, మాతో కూడా మా ఎమ్మెల్యేలను కూడా అధికారులతో పాటు కట్టేసి అంతా కూడా చేసి ఈరోజు చేస్తున్నైతే మా సంతోషం. ఎందువల్లంటే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మా వంతు తెలుగుదేశం పార్టీ నాయకులుగా అందరికీ పార్టీలకు అతీతంగా మాకు తోచినటువంటి సహాయం గూడూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా ఇస్తున్నామంటే అదంతా మా నాయకులు గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుల సహాయ సహకారాలని తెలియజేస్తూ ఉన్నటువంటి 4 రోజులు అందరు నాయకులు మాకు బాగా కోఆపరేట్ చేశారు. ఎక్కడ కూడా ఏమి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా సిస్టమేటిక్గా అదే మనకు కావాల్సింది. గలబా లేకుండా సిస్టమేటిక్గా పంచడం జరిగింది. చాలా సంతోషం. సహాయం చేసినటువంటి నా గూడూరు నియోజకవర్గం కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా ఎంపీ గారు చిన్ని గారు, కేశినేని చిన్ని గారు, అలాగే ఎమ్మెల్యే మా సృజన చౌదరి గారు, వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా, అలాగే మీరావల్లి గారు, వీళ్ళందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళు కూడా నోరూరించే రుచులతో మన నాయుడుపేటలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్. చైనీస్, ఇండియన్, తందూరి, వెజ్ అండ్ నాన్ వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, నాటుకోడి ఫ్రై, నాటుకోడి పులుసు, రాగి సంకటి, బొమ్మిడాయి పులుసు, కొరమీను పులుసు, ప్రాన్స్ ఫ్రై, బోటి కర్రీ, మటన్ ఫ్రై, మటన్ తలకాయ కర్రీ, మటన్ పాయాతో పాటు బుధవారం, ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత. మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు. ఇట్లు కరాచీ రెస్టారెంట్, బ్రాహ్మణ వీధి, ఓల్డ్ శ్రీనివాస థియేటర్ ఎదురుగా, నాయుడుపేట. మా సెల్ నంబర్స్ 8500006700 అండ్ 9154714443. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.